ఓం శాంతి. ఈరోజు మార్చి 4వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు రాయల్ కులానికి చెందిన రాయల్ విద్యార్థులు కనుక మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి. అప్పుడే మీరు తండ్రిని ప్రత్యక్షం చేయగలరు అంటున్నారు బాబా. ప్రశ్న: వినాశ సమయంలో అంతిమ పరీక్షలో ఎవరు పాస్ అవుతారు? పాస్ అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? సమాధానం: ఎవరికైతే అంతిమ సమయంలో తండ్రి తప్ప పాత ప్రపంచంలోని వస్తువులేవి కూడా గుర్తుకు రావో వారే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు. అవి గుర్తుకొచ్చినట్లయితే ఫెయిల్ అయిపోతారు. అందువలన ఈ బేహద్దు ప్రపంచం అంతటిపైన మమకారాన్ని తొలగించుకోవాలి. ఆత్మ భాయి భాయి అనేటటువంటి స్థితి పక్కాగా ఉండాలి. దేహ అభిమానం తొలగిపోయి ఉండాలి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: అంతిమ సమయంలో ఉత్తీర్ణులయ్యేందుకు ఈ శరీరం నుంచి ప్రపంచం నుంచి అతీతంగా అవ్వాలి. ఏ వస్తువులోనూ ఆసక్తి ఉంచుకోకూడదు. ఇప్పుడు మనం బదిలీ అవుతున్నాము అనేది, అంటే బదిలీ అవ్వాలి అనేది బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: చాలా ఓర్పుతో ప్రేమతో అందరికీ కూడా ఇద్దరు తండ్రుల పరిచయం ఇవ్వండి. జ్ఞానరత్నాలతో బుద్ధి రూపీ జోలిని నింపుకోవాలి. తర్వాత దానం చేయాలి. ముళ్ళను పువ్వులుగా తయారు చేసే సేవ తప్పకుండా చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తండ్రి మరియు సేవలో నిమగ్నమై ఉండేవారు నిర్విఘ్నమైన నిరంతర సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: ఎక్కడైతే సేవ చేయాలనేటటువంటి ఉత్సాహం ఉంటుందో అక్కడ అనేక విషయాల నుండి సహజంగానే దూరం అయిపోతారు. ఒక్క తండ్రి మరియు సేవలో నిమగ్నమై ఉంటే నిర్విఘ్నమైన నిరంతర సేవాదారులుగా అయి సహజంగానే మాయాజీతులుగా అవుతారు. ప్రతి సమయం సేవ యొక్క రూపురేఖలు అనేది మారిపోతూ ఉన్నాయి, ఇంకా మారుతూనే ఉంటుంటాయి. ఇప్పుడు మీరు ఎక్కువగా చెప్పాల్సిన పని ఉండదు, కానీ వారే స్వయంగా ఇది శ్రేష్టమైన కార్యం, అందువలన మమ్మల్ని కూడా సహయోగులుగా చేయండి అని అంటారు. ఇది సమయం యొక్క సమీపతకి గుర్తు అంటున్నారు బాబా. కనుక మంచి ఉమంగ ఉత్సాహాలతో సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి అంటున్నారు బాబా. స్లోగన్: సంపన్నతా స్థితిలో స్థితమై ప్రకృతి యొక్క అలజడిని సాగిపోతున్నటువంటి మేఘాల వలె అనుభవం చేయండి. మంచిది. ఓం శాంతి.